नमस्कार माझा नमस्कार करा माझा नमस्कार शिरे साहात दया माझा दंडवत माझा दंडवत दया माझा दंडवत। ఈ లేక్ ఒడ్డునే మనకి చక్కగా దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం ఉంది. చూడండి ఎంత దివ్యంగా ఉందో. ಇಲ್ಲಿ ಶಿವಾನಂದ ಸ್ವಾಮಿಗಳು ಅಂತ ಅನುಷ್ಠಾನ ಮಾಡಿದ ಜಾಗ ಇದು. ಮೊದಲಿಗೆ ಒಂದು ದತ್ತಾತ್ರೇಯ ವಿಗ್ರಹ ಇತ್ತು, ಅಮೃತಶಿಲೆ ವಿಗ್ರಹ. జై గురుదత్త. ఈరోజు హైదరాబాద్లోని మా దత్త భక్త మిత్ర బృందం అందరం కలిసి ఒక బస్సు మాట్లాడుకొని అందులో చక్కగా భజన కీర్తనలు చేసుకుంటూ గోకర్ణ యాత్రకు బయలుదేరామండి. మార్గమధ్యంలో అనేక దత్తక్షేత్రాలు కూడా దర్శిస్తూ గోకర్ణం చేరుకొని సోమప్రదోషం రోజు గోకర్ణ మహాబలేశ్వరుడికి పూజలు అర్పించుకొని వారి ఆశీస్సులు పొంది వద్దామని, అలాగే గోకర్ణంలో అనేక దత్తక్షేత్రాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేద్దామని. ఇది కర్ణాటకలోని యల్లాపుర, చాలా ఫేమస్ హోటల్ ఇది, శ్రీకృష్ణ రెసిడెన్సీ. జనరల్గా వచ్చినప్పుడు ఇక్కడే ఆగుతూ ఉంటాను. ఇక్కడ ఇది దత్తాత్రేయ మందిరం. ఇది రండి లోపలికి వెళ్ళి చూద్దాం దత్త మందిరం. విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతం అంతా నీరు బురద ఇలాగే ఉంది. అయినా ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతోంది. ఆలయం తెరిచిందో మూసేసిందో తెలియదు. పూజారి గారు ఈ పక్కనే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక ధైర్యం. చక్కగా కట్టారు. నిర్మాణం అయితే చాలా బాగుంది. కానీ తీసిందా లేదా తెలీదు. క్లోజ్ చేసింది. పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగేసి వచ్చానయ్యా, ఇలా హైదరాబాద్ నుండి 25 మంది వచ్చాము దత్త దర్శనం కోసం అంటే, ఒక్క 2 నిమిషాలు ఉండండి నేను వస్తున్నాను తలుపులు తీస్తానని చెప్పారు. మనం అడిగాము, పూజారి గారు ఇక్కడే ఉన్నారు, తలుపు తీస్తున్నారు. శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త. ఇది ఇప్పుడు మనం కర్ణాటకలోని యల్లాపూర్లో ఉన్నాం. ఇది యల్లాపూర్ ఊరు. ఈ ఊర్లో ఈ శ్రీకృష్ణ రెసిడెన్సీ హోటల్ పక్కనే మీకు ఈ పెద్ద లేక్ ఉంటుంది. ఓకే, ఈ లేక్ ఒడ్డునే మనకి చక్కగా దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం ఉంది. చూడండి ఎంత దివ్యంగా ఉందో. స్వామివారు కూడా చాలా అందంగా ఉంటారు. లోపలికి వెళ్దాం. ఓం నమో వరదకార్తవీర్యాది రాజరాజ్య ప్రదోనఘ విశ్వశ్లాఘ్యోమితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరితేజో హృత్ పరమామృత సాగర అనసూయా గర్భరత్న భోగమోక్ష సుఖప్రద శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. ಇಲ್ಲಿ ನಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ ಹೇಳಿ ಹೇಳಿ, ನಾ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ತೇನೆ. ಅಂದರೆ ತುಂಬ ಮಾಹಿತಿ ಇಲ್ಲ ನನಗೆ. ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು 6 ತಿಂಗಳಾಯಿತು ಇವಾಗ. ಆದರೆ ತುಂಬ ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ಶಿವಾನಂದ ಸ್ವಾಮಿಗಳು ಅಂತ ಅನುಷ್ಠಾನ ಮಾಡಿದ ಜಾಗ ಇದು. ಮೊದಲಿಗೆ ಒಂದು ದತ್ತಾತ್ರೇಯ ವಿಗ್ರಹ ಇತ್ತು, ಅಮೃತಶಿಲೆ ವಿಗ್ರಹ, ವೈಟ್ ವಿಗ್ರಹ. ಅದ ನಂತರ ಅದನ್ನು ಇದು ಮಾಡಿ ಈ ಕೃಷ್ಣಶಿಲಾ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು. ಅಂದರೆ ತುಂಬ ಇತಿಹಾಸ ಎಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ.
ಒಂದು ಶಿವಾನಂದ ಸ್ವಾಮಿಗಳು ಅಂತ ಇದ್ರು ಒಬ್ಬರು, ಅವರಿಲ್ಲಿ ಅನುಷ್ಠಾನ ಮಾಡಿದ ಜಾಗ. ತುಂಬ ಒಂದು 20-25-30 ವರ್ಷದಿಂದ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇತ್ತು. ಇದೇ ಈ ದತ್ತಾತ್ರೇಯ ಮಂದಿರವನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇರೋ ಪರಂಪರೆ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ತುಂಬ ಹಿಂದಿನ ಕಾಲದ ಪರಂಪರೆ ಇದೆ. ಅವರ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ಅವರ ಹೆಸರೇನು? ಅವ್ರ ಹೆಸರು ಅಶೋಕ್ ಹೆಗ್ಡೆ. ಅಶೋಕ್ ಹೆಗ್ಡೆ ಅವ್ರು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಓಕೆ. ಅವರು ಈಗ ತನಗೆ ಬೇಡ ಇಲ್ಲಿ ಮತ್ತೆ ಬೇರೆಯವರಿಗೆ ಇದು ಮಾಡಿ ಇಲ್ಲೇ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಮಾಡಿ ರಾಮಚಂದ್ರಪುರ ಮಠಕ್ಕೆ ಸೇರಿಸಿದೆ. ಅವರು ತಗೊಂಡು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಕ್ಷೇತ್ರ ನಡಿಬೇಕಲ್ಲ, ಹಾಗಾಗಿ ನಾನು ಈಗ ಬಂದು ಇಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿದ್ದೆ. ಬೆಂಗಳೂರು ಇಲ್ಲಿ ಪೂಜೆ ನಡೀತಾ ಇದೆ. ಬೆಳಿಗ್ಗೆ 7 ಗಂಟೆ ಪೂಜೆ, 8:30-9 ಗಂಟೆ. ನಿಮ್ಮ ಹೆಸರೇನು ಸ್ವಾಮಿ? ವಿದ್ಯಾನಂದ ಭಟ್ ಅಂತ. ವಿದ್ಯಾನಂದ ಭಟ್. ಡೈಲಿ ಅನ್ನ ನೈವೇದ್ಯ ಇದೆ. ಓಕೆ. ಬೆಳಿಗ್ಗೆ ಓಕೆ. ಬೆಳಿಗ್ಗೆ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ? ಒಂದು 7 ಗಂಟೆ ಪೂಜೆ ಶುರು ಆರಂಭ. ಓಕೆ. 8 ಗಂಟೆ. ಇದು ಆಲಯ ಓಪನ್ ಸಮಯ ಏನು? ಯಾರು ದೂರಿಂದ ಬಂದರೆ ನಾವು ಓಪನ್ ಮಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ. ಓಕೆ. ಇಲ್ಲಿ ಊರವರೆಲ್ಲ 5:30 ಮೇಲೆ ಬರ್ತಾರೆ. ಸಾಯಂಕಾಲ 5:30 ಮೇಲೆ. ಬೆಳಿಗ್ಗೆ 7 ಗಂಟೆ. 7 ಗಂಟೆ. ಕ್ಲೋಸಿಂಗ್ ಟೈಮ್ 9:30. శ్రీ గురుదేవ దత్త. ధన్యవాదాలు. పూజారి గారు మనకి ఏం తెలియజేశారనేది తెలుగులో చాలా క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ శివానంద యోగి అని ఒక మహా దత్తభక్తులు, దత్త సాధకులు, అవధూత ఉండేవారు. వారి తపో అనుష్ఠాన స్థానం ఇది. ఇక్కడ ఒక అమృతశిల అంటే పాలరాతి విగ్రహం ఉండేది దత్తాత్రేయుల వారిది. కాలానంతరంలో శివానంద యోగి గారు సిద్ధి పొందిన తర్వాత ఆ విగ్రహం కొద్దిగా అభిషేకాలు అవి నిర్వహించే విధంగా ఉండకపోవడంతో ఇదే ఎల్లాపూర్లో అశోక్ హెగ్డే అనే వారి యొక్క కుటుంబం ఉంది. వారు మహా దత్తభక్తులు. వారు ముందుకు వచ్చి ఈ స్థానాన్ని పునరుద్ధరించి ఆలయ నిర్మాణం చేసి ఇక్కడ కృష్ణశిలతోటి మీరు చూస్తున్నటువంటి చక్కటి విగ్రహమూర్తిని అయితే ప్రతిష్టాపన చేశారు. పూజారి గారు ఇందాక నేను చూపించినట్టు ఆ ఇంట్లోనే ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి 9 వరకు ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. సాయంత్రం అలాగే 5 గంటల నుండి 8 గంటల వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఒకవేళ దూర ప్రాంతాల నుండి భక్తులు ఎవరైనా వస్తే వారి ఇంట్లోకి వెళ్ళి అయ్యా ఇలా పలానా చోటు నుంచి వచ్చామని చెప్తే తప్పకుండా దర్శనం అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనకి ఈ దర్శనం, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం, దీని గురించి తెలియజేయడం, అలాగే ఇప్పుడు మీరు కొంతసేపట్లో దత్తాత్రేయ స్వామి వారి ఆరతి కూడా చూస్తారు. ఇవన్నీ మనకి పాపం వారు వచ్చి చేస్తున్నారు కదా, అలాగే అన్నమాట. కర్ణాటకలో దత్తక్షేత్రం లేని ఊరు లేదంటే నమ్మండి. ఈసారి ఎప్పుడైనా మీరు గోకర్ణం వైపు వస్తే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మర్చిపోవద్దు. మా బృందం యొక్క సంపూర్ణ గోకర్ణ యాత్రా విశేషాలతోటి ఒక సంపూర్ణ వీడియో వస్తుంది. మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.